రైతు మిత్రులకు నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. యూరియా ఇండియన్ అగ్రికల్చర్ లో ఇప్పుడు ఈ సీరియస్ ఇష్యూ. ఇది యూరియా కొరత వలనో, లేదంటే తక్కువ ప్రొడక్షన్ వలనో, లేదంటే తక్కువ ఉత్పత్తి వలనో కావచ్చు. స్టేట్ గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్స్ పైన, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ పైన వీళ్ళు కొట్టుకుంటూనే ఉంటున్నారు. అయితే దీన్ని చెక్ పెట్టడానికి ఇండియన్ గవర్నమెంట్ ఫార్మర్స్ డిజిటల్ ఐడి ద్వారా రేషనలైజ్ యూరియా సేల్స్ ను తీసుకురావడానికి చూస్తుంది. అయితే ఇది ఈ గవర్నమెంట్ వచ్చేసి దీన్ని ఇనిషియేట్ చేస్తుంది. మొదటగా పైలట్ ప్రాజెక్ట్స్, తర్వాతకు మిగతా కొన్ని సెలెక్టెడ్ స్టేట్స్ లో ఇంప్లిమెంట్ చేస్తుంది. తర్వాతకు ఓవరాల్ ఇండియన్ అగ్రికల్చర్ మొత్తం అన్ని స్టేట్స్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఇది ఖరీఫ్ 2026 సీజన్ నుండి స్టార్ట్ అవ్వబోతుంది. అయితే దీని గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుంటాం. సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని చెక్ పెట్టడానికి అగ్రిస్టేక్ అలాగే ఫార్మర్స్ డిజిటల్ ఐడీస్ ని యూజ్ చేసుకొని యూరియా పొటెన్షియల్ ను, అలాగే సేల్స్ ను, ఎంత ప్రొడక్షన్ ఉంది, ఎంత యూసేజ్ ఉంది, పర్ ఎకర్ కు ఎంత ఉంది, రికమెండెడ్ డోసెస్ ఎంత ఉంది అనే దాన్ని ట్రాక్ చేయడానికి, అలాగే రేషనలైజ్ చేయడానికి ఈ కొత్తగా డిజిటల్ ఫార్మేట్ ను తీసుకొని వస్తుంది. అయితే ఈ అగ్రి స్టేక్ లో వచ్చేసి ఫార్మర్ ఐడీస్ ఉంటాయి. ఈ ఫార్మర్ ఐడీస్ వచ్చేసి రైతు గుర్తింపు కార్డు. అగ్రిస్టేక్ వచ్చేసి ఫార్మర్స్ ఐడీస్ ద్వారా ఈ యూరియా యొక్క సేల్స్ ఎంత ఉంది, ఎంత రికమెండ్ అవుతుంది, ఎంత ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయి అన్నదాన్ని క్లాసిఫై చేయడానికి డిజిటల్ ట్రాకింగ్ కొరకు ఇనిషియేట్ చేస్తుంది. అయితే మెయిన్ గా వచ్చేసి యూరియా ప్రాబ్లం రోజు రోజుకి ఎక్కువ పెరిగిపోతుంది. ఎందుకంటే హై యూసేజ్, సంవత్సరానికి గాను ఈ యూరియా అనేది కొరత అనేది చాలా ఎక్కువ ఉంది. అలాగే ప్రాబ్లమాటిక్ ఇష్యూగా మారుతుంది. అయితే దీని వలన ఫార్మర్స్ ఎంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ ఫార్మర్స్ ఇలా ఫేస్ చేస్తుండగా అయితే డిజిటల్ ఫార్మర్స్ ఐడి అంటే రైతు గుర్తింపు కార్డులు, ఇది వచ్చేసి డిజిటల్ ఫార్మాట్ లో ఇస్తుంది. దీని వలన రైతులకు ఎంత ల్యాండ్ హోల్డింగ్ ఉంది, ఏ క్రాప్ వేస్తున్నారు, ఏ సీజన్ లో, రికమెండెడ్ డోస్ ఎంత, ఐకార్ వాళ్ళు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వచ్చేసి హెడ్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ లాగా ఇండియాలో అగ్రికల్చర్ లో కొత్త టెక్నాలజీ గానీ, మార్పులు గానీ, లేదంటే కొత్త పద్ధతులు గానీ, ఏవైనా కమర్షియలైజేషన్ చేయడానికి గానీ వీటన్నిటిని ఇనిషియేట్ చేస్తుంది. ఇలా చేయడానికి దీనికి ఈ అగ్రిస్టేక్ ను ఐకార్ వాళ్ళు రికమెండ్ చేస్తారు. దీని మెయిన్ గోల్ వచ్చేసి యూరియా సేల్స్ తగ్గించి, యూరియా యూసేజ్ ని తగ్గించడం. అయితే 2026లో 1.9 ట్రిలియన్ దాటవచ్చు ఎస్టిమేటెడ్ బడ్జెట్. స్టార్టింగ్ లో దీన్ని పైలట్ ప్రాజెక్ట్స్ గా 7 డిస్ట్రిక్ట్స్ లో స్టార్ట్ చేస్తారు. హర్యానాలో, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలా స్టార్ట్ చేయగా దీని తర్వాత సెలెక్టెడ్ స్టేట్స్ లో ఎక్కువ ఏ స్టేట్స్ నుండి ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ డిజిటల్ గా రిజిస్టర్ అయ్యాయో ఆ స్టేట్స్ లో ఈ ఫార్మర్ ఐడీస్ ఎక్కడ రిజిస్ట్రేషన్ జరిగాయో అక్కడ ఇనిషియేట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అయితే దీనికి కావాల్సిన మెయిన్ గోల్ వచ్చేసి ల్యాండ్ రిపోర్ట్స్, క్రాప్ డేటా, తర్వాత క్రాప్ సర్వేయింగ్, ఇవన్నీ డీటెయిల్డ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. సీజన్ టు సీజన్ అండ్ ఇయర్ టు ఇయర్ అనేటివి పర్ఫెక్ట్, అవుట్డేటెడ్ కాకుండా, అవుట్డేటెడ్ అంటే ఇంతకు ముందు సంవత్సరం ఎంత వేశారు, ఇప్పుడు ఎంత వేశారు కాకుండా ఎగ్జాక్ట్ సీజన్, ఈ సీజన్ లో ఎంత సోయింగ్ అయింది, ఇంకెంత సీజన్ సోయింగ్ అవుతుంది, ఒక పర్ ఫార్మర్ అంటే ఒక రైతు ఎన్ని ఎకరాలలో ఏ పంట పండిస్తున్నాడు, కాటన్ అయితే కాటన్ 10 ఎకరాల, లేదంటే 5 ఎకరాల, లేదంటే ఇంకా తర్వాత దీని వలన ఏమైతుందంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఫార్మర్స్ అంటే రైతులను విభజించడం పడుతుంది. మార్జినల్ ఫార్మర్స్ గా, మీడియం స్మాల్ ఫార్మర్స్ గా, లేదా లార్జ్ ఫార్మర్స్ గా. దీని వలన ఏ ఫార్మర్ ఎంత ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నాడు అన్నది, తర్వాత పెట్టుబడి ఇన్పుట్ కాస్ట్ అనేది తెలుస్తుంది. దీని వలన ఎక్సెసివ్ ఫర్టిలైజర్స్ వాడడం తగ్గించి, అలాగే సాయిల్ ఫర్టిలిటీ, సాయిల్ హెల్త్ ను కాపాడవచ్చు. గవర్నమెంట్ దీన్ని ఎందుకు ఇనిషియేట్ చేస్తుంది? యూరియా వాడకం ఎక్కువ పెరిగిపోతుంది. అయితే 2026 గాను 31.15 టన్నులు మెట్రిక్ టన్స్ ఎక్కువ యూజ్ చేయడం జరిగింది. అంటే గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం గాను, పోయిన సంవత్సరం గాను యూరియా యూసేజ్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. దీని వలన సాయిల్ ఫర్టిలిటీ, సాయిల్ హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది.
ఎక్కువ యూరియా వాడడం వలన ఎక్కువ ఈల్డ్ రాదు, తక్కువ వాడినా కూడా ఈల్డ్ రాదు. కాబట్టి ఎంత రికమెండెడ్ కావాలనో పర్ క్రాప్, అంటే ఎకరాకి ఎంత రికమెండెడ్ డోస్ ఇవ్వాలనో అంత ఇస్తేనే ఈల్డ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. దాని వలన సెంట్రల్ గవర్నమెంట్ పైన, స్టేట్ గవర్నమెంట్ పైన, ఫర్టిలైజర్ సబ్సిడీ పైన భారం తగ్గుతుంది. ఇలా తగ్గడం వలన బడ్జెట్ అనేది ఎస్టిమేషన్ చేసిన దాంట్లోనే ఉంటుంది. ఎక్కువ పోదు, తగ్గదు. కాబట్టి ఇన్ కేస్ ఈ సంవత్సరం గాను 1.71 ట్రిలియన్స్ బడ్జెట్ ఎస్టిమేట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు దీన్ని ఏం చేస్తుందంటే బడ్జెట్ ఎస్టిమేషన్ కంటే 1.9 ట్రిలియన్స్ అనేది వస్తుంది యాక్చువల్ బడ్జెట్. దీని వలన ఏమవుతుందంటే సబ్సిడీస్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి బడ్జెట్ ఇష్యూస్ కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ ఫండ్స్ ను మిస్యూజ్ చేయకుండా కాపాడుతుంది దీని వలన. ఫార్మర్ ఐడీస్, అగ్రిస్టేక్ దీనికి ఏం సంబంధం అంటే ఇది ముందు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ లో నుంచి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగినది. దీని గురించి ఇంకా మీకు డీటెయిల్ కావాలంటే వీడియోలో వెళ్ళి చూసేయండి. అయితే డిజిటల్ ఫార్మర్ ఐడి అయితే ఇది రైతు గుర్తింపు కార్డు. రైతుకు సంబంధించి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ల్యాండ్ హోల్డింగ్ ఎంత ఉంది, పర్ ఎక్కర్ లేదంటే హెక్టర్స్ ఎన్ని ఉంది, లేదంటే ఏ క్రాప్ వేస్తున్నాడు, క్రాపింగ్ హిస్టరీ అంటే గత 5 సంవత్సరాల నుండి కానీ ఏ క్రాప్ వేస్తున్నాడు, ఎక్కువగా ఏ క్రాప్ వేస్తున్నాడు, తర్వాతకు దీనివల్ల ఫర్టిలైజర్ యూసేజ్ అనేది తెలుస్తుంది. అలాగే సేల్స్ కొరకు దీని వలన ఈ నామ్ లో కూడా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని వలన మిడిల్ మ్యాన్స్ ని ఎలిమినేట్ చేయడానికి తోడ్పడుతుంది. మిడిల్ మ్యాన్ ని ఎలిమినేట్ చేస్తే ఫార్మర్స్ కు ప్రాఫిట్స్ అనేటివి, డైరెక్ట్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. అయితే అగ్రిస్టాక్ వచ్చేసి ఇది డిజిటల్ అగ్రికల్చర్ ప్లాట్ఫామ్. దీంట్లో వచ్చేసి ల్యాండ్ డీటెయిల్స్ కానీ, ల్యాండ్ రికార్డ్స్ కానీ, క్రాప్ డేటా కానీ, సర్వీసెస్ కానీ, సబ్సిడీస్ కానీ వీటన్నిటికీ అవకాశం చేసుకోవడానికి ఉంటుంది. ఫార్మర్ ఇంకొకరి మీద డిపెండెంట్ అవ్వకుండా డైరెక్ట్ గా ఇండిపెండెంట్ గా చేసుకోవడానికి కంట్రోల్ చేస్తాయి. ఇది పైలట్ ప్రాజెక్ట్స్ లో కొన్ని స్టేట్స్ లో, కొన్ని డిస్ట్రిక్ట్స్ లో మాత్రమే స్టార్ట్ చేసి తర్వాత మిగతా వేరే స్టేట్స్ లో ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇలా ఇంప్లిమెంట్ చేయడం వలన ఏమవుతుందంటే ఏ ఫార్మర్ జెన్యూన్ గా ఎంత సేల్స్ అవుతున్నాయి, ఏం లేదు, యూరియా అసలు అగ్రికల్చర్ సెక్టర్ లోనే వాడుతున్నారా లేదంటే వేరే సెక్టర్స్ కు ట్రాన్స్పోర్ట్ అవుతుందా, ఏ సెక్టర్ లో ఎక్కువ యూసేజ్ ఉంది అనేది తెలుస్తుంది. అలా నకిలీ అమ్మకాలు, అక్రమ అమ్మకాలను అరికట్టవచ్చు. ఫేజ్ 2 వచ్చేసి ఈ పైలట్ ప్రాజెక్ట్ ని ఫేజ్ 2 లో వచ్చేసి స్టేట్స్ లో ఇంప్లిమెంట్ చేస్తారు. స్టేట్ లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఫర్టిలైజర్ క్వాంటిటీ లిమిటెడ్ లో ఉంటుంది. లిమిట్ లో ఉన్నప్పుడు ఒక స్టేట్ కు ఇంతే లిమిట్ అనేది యాక్సెస్ ఇస్తారు. ఆ యాక్సెస్ ఇవ్వడం వలన ఏమవుతుందంటే ఆ లిమిట్ ఎంతైతే ఇవ్వడం జరుగుతుందో ఆ ఇచ్చిన దాంట్లోనే ఫార్మర్స్ అన్నిటికీ సబ్సిడీ కింద డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. క్రాప్ వచ్చేసి మేజ్ వేసారు అనుకోండి, మేజ్ కు రికమెండెడ్ డోస్ ఉంటది. హెక్టర్ కి వచ్చేసి 120 కిలోలు. ఇలా 120 కిలోలు అంటే ఎన్ని హెక్టర్స్ వేసారు అంటే దీన్ని బట్టి రైతు ఎంత యూరియా కొనాలి, ఎంత డోస్ వేసుకోవాలనేది, ఎన్ని స్ప్లిట్ డోస్ లో వేసుకోవాలి అంటే మొదటి దశలో ఎంత వేసుకోవాలి, రెండో దశలో ఎంత వేసుకోవాలి, మూడో దశలో ఎంత వేసుకోవాలి అనేది విభజించడం జరుగుతుంది. దీని తర్వాతకు ఐకార్ రికమెండ్ చేస్తుంది ఏ క్రాప్ కి ఎంత ఫర్టిలైజర్ యూజ్ చేయాలా, ఎంత యూరియా యూజ్ చేయాలా, ఏ ఫర్టిలైజర్ యూజ్ చేయాలా అనేది ఐకార్ రికమెండేషన్స్ చేస్తుంది. దీన్ని ఇనిషియేట్ చేయడం వలన బెనిఫిట్స్, ఫర్టిలైజర్స్ వాడకం చాలా తగ్గుతుంది అగ్రికల్చర్ సెక్టర్ లో. దీన్ని ఇలా తగ్గించడం వలన సాయిల్ హెల్త్, సాయిల్ ఫర్టిలిటీ అనేది మేనేజ్ చేయొచ్చు. ఇంకో ఫ్యూచర్ అగ్రికల్చర్ బాగుంటుంది. ఛాలెంజెస్ వచ్చేసి ఫార్మర్స్ కి టెక్నాలజీ పైన అవేర్నెస్ ఉండదు, లేదంటే ఫార్మర్స్ లో మాక్సిమం ఇల్లిటరేట్ అయి ఉండొచ్చు. మేబీ ఫార్మర్స్ చదువుకోకుండా పోయొచ్చు. పాస్ట్ జనరేషన్ వచ్చేసి మినిమం ఎడ్యుకేషన్ లేకపోవడం వలన ఫార్మర్స్ లో ఇల్లిటరసీ అనేది తగ్గుతుంది. అలా తగ్గినప్పుడు ఫార్మర్స్ కు టెక్నాలజీ పైన అవగాహన ఉండకపోవడంతో దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవచ్చు. డేటా అనేది క్రాప్ టు క్రాప్, సీజన్ టు సీజన్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇలా అప్డేట్ చేయనప్పుడు డీటెయిల్స్ అనేది తప్పుగా ఉన్నప్పుడు కూడా మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. అయితే ఈ డిజిటల్ సర్వేను 2026లో గాను స్టార్ట్ చేయడం జరుగుతుంది. డిజిటల్ సర్వేను 2026 ఖరీఫ్ సీజన్ నుండి స్టార్ట్ చేస్తారు. ఈ రెగ్యులర్ ల్యాండ్ రికార్డ్స్, క్రాప్ డేటాను అప్డేట్ చేస్తారు.
దీని వలన వచ్చేసి సాయిల్ హెల్త్, సస్టైనబుల్ అగ్రికల్చర్, ఫార్మర్స్ కి డిజిటల్ అండ్ ఫార్మర్స్ కి కరెక్ట్ ఫర్టిలైజర్స్ ఎంత వాడాలి అనేది ఒక అవగాహన వస్తుంది. సైంటిఫిక్ అగ్రికల్చర్, సైంటిఫిక్ ఫార్మింగ్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫర్టిలైజర్స్ అనేది రైట్ టైంలో రైట్ డోస్ ఎంత ఇవ్వాలి అనేది క్లియర్ గా తెలిసిపోయింది. కాబట్టి ఫార్మర్ ఎవరి మీద డిపెండెంట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.